నల్గొండలోని 36వ డివిజన్లోని హనుమాన్ నగర్లో సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతారామాభ్యాం నమః. ఈరోజు హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 3 రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ తర్వాత స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ ప్రపంచంలో లోక కళ్యాణార్థం అంటే సకాలంలో వర్షాలు పడడం కోసము, అదే విధముగా ధర్మం నిలబడడం కోసము, మనల్ని పరిపాలించేటువంటి రాజులు న్యాయబద్ధంగా పరిపాలించేందుకు, అదే విధముగా అందరికీ కూడా వివాహాలు కళ్యాణాలు జరిగి సత్సంతానం కలిగి దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఉండి ఎటువంటి భయాలు లేకుండా ఉండడం కోసం ఈ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. నీలగిరి 36వ డివిజన్ హనుమాన్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం శాస్త్రోక్తంగా ఘనాపాటీల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా, ప్రధానంగా మహిళా భక్తులందరూ కూడా ముందు నడిచి చాలా అద్భుతంగా శాస్త్రోక్తంగా ఇటు ఇక్కడతోని నిర్వహించడము. మరి ఇటీవల నేను కార్పొరేటర్గా ఎన్నికై మొట్టమొదటిసారి ఇంత చక్కటి కళ్యాణ మహోత్సవంలో సకుటుంబ సమేతంగా పాల్గొనడము నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ యొక్క సీతమ్మ తల్లి శ్రీరాముల వారిని అందరికీ కూడా సకల సుఖాలు అందిస్తూ అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ సౌభాగ్యాన్ని కాపాడుతూ మానవ విలువలతోని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించే విధంగా ఆ యొక్క శ్రీరాముల వారి దీవెనలు అందరికీ అందాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను వేడుకోవడం అనేది జరిగింది. ఈరోజు 36వ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీ నందు హనుమాన్ మందిర కమిటీ, హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ తరఫున శ్రీ యాదవ్ వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం చాలా సాయంకాల సమయంలో ఆహ్లాదకరంగా నిర్వహించడం జరిగింది. హనుమాన్ నగర్ అనే కాలనీలో హనుమాన్ మండపము జస్ట్ 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేసుకున్నాము. 3 years బ్యాక్ స్టార్ట్ చేసుకొని దినదిన అభివృద్ధి చెందుతూ ఫస్ట్ సంవత్సరం మేము మామూలు షెడ్ వేసుకొని హనుమాన్ పెట్టుకున్నాము. మామూలు షెడ్ వేసుకుని ఆ షెడ్లోనే మన వినాయక విగ్రహము, అమ్మవారి విగ్రహం పెట్టుకొని దిగ్విజయంగా మేము కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా మేము సంతోషకరంగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మేము ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నాము. షెడ్ ఏర్పాటు చేసుకున్నాక ఆ సంవత్సరం కూడా వినాయక చవితి అమ్మవారు సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ ఎత్తున మొదటిసారిగా రామాలయ కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈ జనాన్ని చూస్తుంటే కోలాహలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అయ్యగారు కూడా ఒక విషయం చెప్పిండు. మొట్టమొదట ఇక్కడ చేయడం, ముందు రామాలయంలో ఎక్కువ మంది ఉంటారు, తర్వాత వచ్చింది మాత్రం నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన, రెండో స్థాయిగా ఇక్కడ ఉంది అని అయ్యగారు చెప్పిండు. ఇంత మంచి ఆ ఉత్సాహంతో మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవాలని, అదేవిధంగా చాకలి ఐలమ్మ సంఘం పట్టణ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.